హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మరి ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకొని మనకు టాప్ బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉండేటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో మీకు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్జిటి పరంగా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్లియర్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు మ్యాథ్స్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేసుకోగలరు మ్యాథ్స్ పరంగా డౌట్ ఉన్న వాళ్ళు. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. మరి లేట్ చేయకుండా బిట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్ పాయింట్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి. ఫస్ట్ బిట్, భారతదేశము ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను అంతం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి? సో ఇది అందరికీ తెలిసిందే. సో భారత్ పాక్ అంటేనే మనకు ఆపరేషన్ సింధూర్ అనేది మనకి ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభించారు? ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభించారు? మే 7, 2025. సో మే అనేది మీరు హైలైట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు రీసెంట్గానే జరిగింది కాబట్టి మేలోనే 7 ఉంది చూడండి. మే అంటాం కదా, ఏ అంటే 7 అంటే మీరు ఈజీగా డేట్ అనేది హైలైట్ చేసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు ప్రారంభించారు అంటే మే 7, 2025. మేలోనే ఏ ఉంది చూడండి, 7 ఉంది. సో మీరు ఈజీగా చెప్పేయచ్చు అనమాట. మే 7th, 2025. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ప్రాంతంలో అనేది, ఓకేనా. పహల్గామ్ సమీపాన బైసరన్ వ్యాలీలో, ఏ వ్యాలీ పరంగా ఓకేనా, బైసరన్ వ్యాలీలో ఉగ్రవాద దాడిలో ఎంతమంది పర్యాటకులు మరణించారు అంటే 25 మంది పర్యాటకులు మరణించారు. హైలైట్ చేసుకోవాలి. ఎంతమంది అంటే 26 మంది. ఎంతమంది? 26 మంది. అంటే ఇక్కడ మీరు 2025లో 26 మంది, 2025లో 26 మంది పర్యాటకులు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు అంటే ఏప్రిల్ 22. హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ చనిపోయింది ఏప్రిల్ 22, బట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది మే 7th, అంటే ఏప్రిల్ 22, 2025. చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఎంతమంది పర్యాటకులు చనిపోయారు? మరి ఎంతమంది చనిపోయారు అంటే 26 మంది అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బైసరన్ వ్యాలీలో, అదేవిధంగా మహల్గామ్ సమీపాన, ఈ 2 పేర్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఆపరేషన్ సింధూర్ అనేది హైలైట్ చేసుకోవాలి. ఎప్పుడు ప్రారంభించారంటే మే 7, 2025 హైలైట్ చేసుకోవాలి. అక్కడ మార్నింగ్ 1:05 నుంచి 1:30 వరకు, అంటే అప్రాక్సిమేట్గా 25 నిమిషాల పాటు జరిగింది ఫ్రెండ్స్. 25 నిమిషాల పాటు, అంటే ఎంత సమయం పాటు అంటే 25 నిమిషాల పాటు అనేది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎంతమంది పర్యాటకులు అంటే 26 మంది. మరి ఎప్పుడు చనిపోయారు అంటే ఏప్రిల్ 22, 2025. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తము ఎన్ని ఉగ్ర స్థావరాలను నాశనం చేయడం జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తము ఎన్ని ఉగ్ర స్థావరాలను నాశనం చేయడం జరిగింది అంటే 9. సో మే ఎప్పుడు ప్రారంభించారంటే మే 7, అంటే మే అంటే 5వ నెల కదా, 5వ నెల 7వ తేదీ 9. 5వ నెల 7వ తేదీ ఎన్ని స్థావరాలను అంటే 9 స్థావరాలను మీరు ఈజీగా హైలైట్ చేసుకోవచ్చు. 5, 7, 9 అంటే ఎప్పుడు ప్రారంభించారు అంటేనేమో మే 7th. ఎన్ని ఉగ్ర స్థావరాలను నాశనం చేశారు అంటే 9 ఉగ్ర స్థావరాలను నాశనం చేశారు. హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఎవరు ఆర్మీ కర్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్కి ముందుండి నాయకత్వం వహించారు? ఆర్మీ కర్నల్ హోదా అంటేనే మనకు ఎవరి పేరు గుర్తు రావాలి? సోఫియా ఖురేషీ. హైలైట్ చేసుకోండి. 2 మహిళలు అని చెప్పాం కదా, 2 అధికారులు, మహిళలు చాలా కీలక పాత్ర పోషించారు అని చెప్పాము. చాలా చాలా ఇంపార్టెంట్ వారిద్దరి పేర్లు, ఓకేనా. ఆర్మీ కర్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్కు ముందుండి నాయకత్వం వహించింది ఎవరు అంటే సోఫియా ఖురేషీ. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, పైలట్గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే వ్యోమికా సింగ్. ఈ ఇద్దరి పేర్లు హైలైట్ చేసుకోండి. సోఫియా ఖురేషీ,
సోఫియా ఖురేషీ, అదేవిధంగా వ్యోమికా సింగ్, వీరిద్దరి పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోగలరు. నెక్స్ట్, విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు నేతృత్వం వహించిన ఇద్దరు మహిళా అధికారులు అని ఇచ్చేసి ఆప్షన్స్లో ఇద్దరు మహిళా అధికారులను బేస్ చేసుకొని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇద్దరు పేర్లే. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపరేషన్ సింధూర్కు నేతృత్వం వహించిన ఇద్దరు మహిళా అధికారులను గుర్తించండి అంటాడు. ఎవరు? వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ, వీరిద్దరు మాత్రము హైలైట్ చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఎప్పుడు ప్రసంగించారు అంటే మే 12న జాతిని ఉద్దేశించి ప్రసంగించడం అయితే జరిగింది. హైలైట్ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్ గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఎప్పుడు ప్రసంగించారు అంటే మే 12, 2025. నెక్స్ట్, ఇక్కడ భారత్ చేపట్టినటువంటి 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టర్కీని భారీ భూకంపం వణికించినప్పుడు భారత్ ఆ దేశాన్ని ఆదుకుంది, టర్కీని. మరి ఏ పేరుతో అంటే ఆపరేషన్ దోస్త్. అంటే ఇక్కడ ఆపరేషన్ దోస్త్ పేరుతో భారత్ టర్కీని ఏ సంవత్సరంలో ఆదుకున్నది అంటే 2023. ఎందుకంటే మనకు భారతదేశాన్ని బేస్ చేసుకొని, మన ఇండియా బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి టర్కీని భారీ భూకంపం వణిగించినప్పుడు భారతదేశము ఆ దేశాన్ని ఆదుకోవడం జరిగింది. మరి ఏ పేరుతో అంటే ఆపరేషన్ దోస్త్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే 2023లో టర్కీని భారీ భూకంపం వణిగించినప్పుడు భారత్ ఆ దేశాన్ని ఏ పేరుతో ఆదుకోవడం జరిగింది. ఏ పేరుతో అంటే ఆపరేషన్ దోస్త్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా 2025లో అంటే రీసెంట్గా మార్చి 28, 2025లో ఏ పేరుతో మయన్మార్ భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత్ ప్రారంభించింది అంటే ఇక్కడ మయన్మార్ భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత్ ముందుకొచ్చింది. మరి దానికి గల పేరు ఏం పేరు పెట్టుకున్నారు అంటే ఆపరేషన్ బ్రహ్మ. ఈ 2 హైలైట్ చేసుకోండి. ఓకేనా. ఆపరేషన్ దోస్త్ అయితేనేమో టర్కీ భూకంపాన్ని బేస్ చేసుకొని, ఆపరేషన్ బ్రహ్మ అయితేనేమో మయన్మార్ భూకంప బాధితులకు. ఈ 2 పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా ఏ యుద్ధ విమానాలను ఉపయోగించారు అంటే రాఫెల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా ఏ యుద్ధ విమానాలు ఉపయోగించారు అంటే రాఫెల్ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్లో ఏ క్షిపణులు ఉపయోగించారు అంటే SCALP స్కాల్ప్ క్షిపణి, హమ్మర్ HAMMER హమ్మర్ క్షిపణి, కమికాజే డ్రోన్స్ ఇవి ఉపయోగించడం అయితే జరిగింది. ఈ 3 కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించినటువంటి రఫేల్ జెట్స్ను భారతదేశము ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? ఇందాక మీకు చెప్పాను కదా ఏమని, ఆపరేషన్ సింధూర్లో ప్రధానంగా ఏ యుద్ధ విమానాలు ఉపయోగించారు అంటే రాఫెల్ అని చెప్పాను. మరి ఇవి ఏ దేశం నుండి కొనుగోలు చేశారు అంటే ఫ్రాన్స్ దేశం నుండి. ఈ పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్, అక్కడికి మన ఆపరేషన్ సింధులో ఉండేటువంటి మెయిన్ పాయింట్స్ అన్నమాట. బట్ మనం కొన్ని పూర్వం సంబంధించినవి కూడా మనం హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతాన్ని బేస్ చేసుకొని కూడా చెప్పాను ఫ్రెండ్స్, ఇంకా ఉన్నాయి. ఓకేనా. ఆపరేషన్ సింధు బేస్ చేసుకొని ఇంకా ఉన్నాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగినటువంటి సంవత్సరాలు ఏంటి అంటే 1947-48లో జరిగాయి, 1965లో, 1971లో, 1999లో హైలైట్ చేసుకోవాలి. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాలు జరిగిన సంవత్సరాలు అంటేనే మనకు 1947-48, 1965, 1971, 1999 అనేది హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు 2025 ఆపరేషన్ సింధూర్. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ మధ్య ఏమేమి ఒప్పందాలు జరిగాయి, ఎప్పుడు జరిగాయి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సింధు నదీ జలాల ఒప్పందం 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగింది. చూడండి, ఇక్కడ భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటాడు. ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1960లో జరగడం అయితే జరిగింది. 1960 సెప్టెంబర్ 19న కరాచీలో జరిగింది. నెక్స్ట్, భారత్ పాకిస్తాన్ల మధ్య సిమ్లా ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది అంటే
1972లో జరిగింది ఫ్రెండ్స్. 1972 జూలై 2న సిమ్లాలో జరగడం అయితే జరిగింది. నెక్స్ట్ లాహోర్ డిక్లరేషన్. భారత్ పాకిస్తాన్ల మధ్య లాహోర్ డిక్లరేషన్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1999లో జరిగింది. 1999 ఫిబ్రవరి 21న లాహోర్లో జరగడం అయితే జరిగింది. ఈ 3 పాయింట్స్ కూడా హైలైట్ చేసుకోండి. సింధు నది జలాల ఒప్పందము 1960, సిమ్లా ఒప్పందము 1972, లాహోర్ డిక్లరేషన్ 1999 అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ భారత్ అత్యున్నత స్థాయి నాయకులు మరియు భద్రతా దళాల అధికారులు ఇప్పుడు ప్రజెంట్ ఆపరేషన్ సింధు జరిగినప్పుడు మరి అధికారులు ఎవరెవరు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర త్రివేది, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ వచ్చాయి కాబట్టి వాటి యొక్క ఇంపార్టెంట్ డేస్ కూడా మనము హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, సైనిక దినోత్సవము అంటేనే జనవరి 15th హైలైట్ చేసుకోవాలి. ఓకేనా, జనవరి 15th ఆర్మీ డే. సో మనము జనవరి 13 అంటేనే మనకు సంక్రాంతి గుర్తొస్తుంది. ఓకేనా, సంక్రాంతి 13, 14 అంటాం. అంటే సంక్రాంతికి ఆర్మీ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఓకేనా, అంటే సంక్రాంతి అంటే గుడ్డి గుర్తు అనమాట. ఓకేనా, సో జనవరి 1 అంటే జనవరి అంటే మనకు మంత్ స్టార్ట్ అవుతుంది కదా, జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జనవరి 13th మనకు సంక్రాంతి అప్పుడు ఎవరు వచ్చారంటే సైనికులు వచ్చారు, ఆర్మీ వాళ్ళు వచ్చారు. 13, 14 సెలబ్రేట్ చేసుకున్న తర్వాత 15th ఆర్మీ వాళ్ళు అయితే వచ్చారు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ హైలైట్ చేసుకోండి. ఎయిర్ ఫోర్స్ డే, జాతీయ వైమానిక దళ దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ 8. ఎయిర్ ఫోర్స్ అంటాం కదా, ఎయిర్ ఫోర్స్ ఎయిర్లోనే 8 ఉంది చూడండి, ఈజీ గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్లోనే 8 ఉంది, ఎయిర్ ఫోర్స్ 8. ఎయిర్ ఫోర్స్ అంటేనే 8లోనే 8 ఈజీ గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ అంటే మనకు 8 గుర్తు రావాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 10. అంటే ఇక్కడ మనకు ఎయిర్ అంటేనే 8. ఏ 8 అక్టోబర్ 8 ఈజీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నేవీ డే అంటే మనకు డిసెంబర్ 4 నౌకాదళ దినోత్సవము అంటాం. ఓకేనా, నేవీ డే అంటేనే మనకు డిసెంబర్ 4th అనేటువంటి ఇంపార్టెంట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నౌకాదళ దినోత్సవము అంటేనేమో డిసెంబర్ 4, నేవీ 4, ఎయిర్ అంటే 8 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేవీ అంటే 4 డే డిసెంబర్. ఓకేనా, డే డిసెంబర్ అంటే నేవీ అంటే 4 డిసెంబర్ 4. ఓకేనా, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్లోనే 8 ఉంది, ఎయిర్లోనే మనకు 8 ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ ఆర్మీ అంటే ఇప్పుడే చెప్పాను కదా, సంక్రాంతి 13, 14 తర్వాత చివరి రోజు అయినటువంటి కర్మ అంటే 15th ఆర్మీ అంతా సైనికంతా దిగింది అని చెప్తున్నాము. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా చెప్పేయచ్చు. ఆర్మీ ఫస్ట్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఆర్మీ అంటే జనవరి 15th, ఎయిర్ ఫోర్స్ అంటే 8. ఏ 8 అక్టోబర్ అంటే 10th మంత్. నెక్స్ట్ డిసెంబర్ వస్తుంది లాస్ట్లో, ఇంకా డిసెంబర్. నేవీ డే అంటే నేవీ 4 ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. డిసెంబర్ అంటే మనకి ఇక్కడ జనవరి, అక్టోబర్, డిసెంబర్ ఈజీగా చెప్పేయచ్చు. ఇంపార్టెంట్ డేస్ కాబట్టి చాలా హైలైట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. మరి ఇక్కడ మీకు 9 అని చెప్పాను చూడండి. ఏంటి ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తం ఎన్ని ఉగ్ర స్థావరాలను నాశనం చేయడం జరిగింది అంటే 9. ఆ 9 స్థావరాలను కూడా కొంచెం అయితే హైలైట్ చేసుకోండి.